కేవలం అనుమానం మీద చేసిన కస్టోడియల్ డెత్. ఒక 4-5 డేస్ క్రితం అనుకుంటా. భద్రకాళి అమ్మన్ టెంపుల్ అని ఉంటది మదురై పక్కన, శివగంగా డిస్ట్రిక్ట్, తమిళనాడు. అజిత్ కుమార్ అక్కడ ఈ వ్యక్తి సాధారణమైన సెక్యూరిటీ గార్డ్. ఆ రోజు కారు వచ్చింది, కారులో 2 వ్యక్తులు ఉన్నారు. శివగామి అని ఒక పెద్ద ఆవిడ, నిఖిత అని ఆవిడ కూతురు. కార్ పార్కింగ్ మాకు కొంచెం కష్టంగా ఉంది, మేము గుడిలోకి వెళ్ళాలి, ఇది మీరు పార్క్ చేయగలుగుతారని అడిగితే ఆయన పని కాకపోయినా పెద్ద ఆవిడ అడిగింది కదా అని చెప్పి ఆయన డ్రైవింగ్ రాదు, ఆయన ఫ్రెండ్ కి ఎవరికో కాల్ చేసి ఆ ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్ కార్ పార్కింగ్ ఇచ్చి ఈ పెద్దవాడిని లోపలికి తీసుకెళ్లి దర్శనం అది చేపించి బయటికి తీసుకొచ్చి కార్ అది ఇచ్చి పంపించాడు. ఇప్పుడు కార్ లో వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెనక్కి వెళ్తున్నారు. మధ్యలో భోజనానికి అది ఆగారు, దిగి లోపలికి వెళ్తుంటే ఆ పెద్దవాడికి లేదు మన నగలేసుకుని వెళ్దాం కార్ లో ఉండిపోయాయి కదా అని గుర్తొచ్చింది వెనకాతల. సో వెనక్కి వెళ్ళి చూస్తే కార్ లో నగలు లేవంట. అందుకని నగలు లేవని కంగారు పడి ఫస్ట్ గుడికి వెళ్ళి ఆ శాఖ వాళ్ళని అడిగి, వాళ్ళు అక్కడ అజిత్ అడిగి, అజిత్ నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పాడు. తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. పోలీసులు మళ్ళీ గుడికి వచ్చి అజిత్ కుమార్ ని తీసుకెళ్లారు. నిజం బయటికి చెప్తావా చేస్తావా అన్నట్టు నేనే ఆ నగలు కొట్టేశాను అని అజిత్ చెప్పే వరకు చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకు వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. పెద్దింటోళ్ళు కంప్లైంట్ చేశారు, సో అజిత్ కొట్టేసి ఉంటాడు. 18 ప్లేసుల్లో తీవ్రమైన గాయాలు కనబడ్డాయి చనిపోయిన దేహం మీద.